1 కేజీ బియ్యము 1 కేజీ సిరిధాన్యాలు పెడితే పక్కన పురుగులు ఫస్ట్ సిరిధాన్యాలకే వస్తాయి. పురుగులకు తెలుసు ఏది మంచిది ఫస్ట్ దానికి అని. మేమైతే ఫస్ట్ బియ్యం వాడతాం, కానీ పురుగులు ఫస్ట్ సిరిధాన్యాలకే అటాక్ చేస్తాయి. సో పురుగులు తొందరగా వస్తుంది, అది ఒక్క ప్రాబ్లం ఉంటుంది. ప్రొటెక్ట్ చేసుకోవాలి. వేపాకులు కానీ, కరేపాకు కానీ, రెడ్ మిర్చి కానీ, లవంగం కానీ, ఏలక్కులు కానీ, బే లీఫ్ కానీ ఇవన్నీ వేస్తే దాంట్లో పురుగులు కొంచెం డిలే అవుతూ వస్తుంది. ఎస్పెషలీ రెయినీ సీజన్లోనే ఇంకా తొందరగా పురుగులు వస్తాయి. పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ సరిగ్గా ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టారనుకోండి, వెంటనే తీసి నీళ్ళు పోస్తే సోకింగ్ సరిగ్గా జరగదు. సో 1 వారంకి అవసరం ఉన్నంత ముందే తీసి పెట్టుకోండి. సో ఈ వారంలో నాకు 2 రోజులు అరికలు వాడతాను, 2 రోజులు కూరలు వాడతానంటే అంత అవసరం ఉన్నంత సండే తీసి పెట్టుకునేసి మొత్తం వారం వాడుకుని నెక్స్ట్ వీక్ అలా తీసి పెట్టుకోవచ్చు. అలా ఏమీ రెస్ట్రిక్షన్స్ లేదు. ఓన్లీ వన్ థింగ్, లాక్టేటింగ్ మదర్స్ అంటే పాలు ఇస్తున్న మదర్స్ ఆ ఫస్ట్ 6 మంత్స్లో కొర్రలు ఒక్కటి అవాయిడ్ చేయొచ్చు. దాంట్లో పాలని తగ్గించే గుణం ఉంటుంది. రీప్లేస్ ఇట్ విత్ సజ్జలు, న్యూట్రల్ గ్రెయిన్స్లో సజ్జలు, బాజ్రా ఏది ఉందో అది మిల్క్ ప్రొడక్షన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో కొర్రల్ని తీసేసి సజ్జలు వాడచ్చు. మిగిలిన 4 నో ప్రాబ్లం. ఊదులు, సామలు అవన్నీ నో ప్రాబ్లం. ఓకే. టేస్ట్ కోసం, వెరైటీ కోసం, వంట చేసేదానికోసం, ఎక్స్ట్రా ఇన్సాల్యుబుల్ ఫైబర్ కోసం, అన్ని దానికోసం తీసుకోవచ్చు. అన్నీ మంచివే, ఎక్కువ వెరైటీ వాడినంత మంచిదే. బట్ దాని నుంచినే అన్నీ దొరుకుతాయి అనుకునేది తప్పు. ఆకుకూరల నుంచినే నేను సో చాలామంది ఆ క్వశ్చన్ అడుగుతారు. ఫైబరే ఇక్కడ ఇంపార్టెంట్ అంటే నేను వైట్ రైస్ 1 కప్ తీసుకొని 1 పెద్ద బౌల్ సాలాడ్ తీసుకుంటే అంతే ఫైబర్ దొరుకుతుంది నాకు 1 కప్పు మిల్లెట్ తీసుకున్నంత. విల్ ఇట్ బి ద సేమ్ అని? వాట్ డూ యూ థింక్ ఇస్ ది ఆన్సర్? ఇస్ ఇట్ ది సేమ్? వై నాట్? ఎగ్జాక్ట్లీ. సో ఆ ఫైబరు కార్బోహైడ్రేట్ కలిసి ఉన్న స్ట్రక్చర్ ఇస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. సో గ్లూకోజ్ని రిలీజ్ చేసుకునే దానికి ఆ ఫైబర్ నుంచి మా డైజెస్టివ్ సిస్టమ్ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. అక్కడ ఆ గ్లూకోజ్ రిలీజ్ కంట్రోల్ వచ్చేది, విచ్ విల్ నాట్ హ్యాపెన్ ఇఫ్ యూ ఈట్ అ బౌల్ ఆఫ్ వైట్ రైస్ సెపరేట్లీ అండ్ సాలాడ్లోనూ ఫైబర్ ఉంది. బట్ ఈ ఫైబర్ ఈ కార్బోహైడ్రేట్ని పట్టుకునేదానికి శక్తి ఉండదు. క్లియర్? నో డౌట్స్ ఇన్ దట్? అన్నీ ఇంపార్టెంటే. కూరగాయలు ఇంపార్టెంటే, ఫ్రూట్స్ ఇంపార్టెంటే, ప్రోటీను ఇంపార్టెంటే. బట్ అన్నీ బ్యాలెన్స్డ్ ఫామ్లో ఉండేది మోస్ట్ ఇంపార్టెంట్. ఏది కూడా ఎక్కువ కాకూడదు, ఒకదానిపైన ఎక్కువ ఫోకస్ చేయకూడదు. ఓన్లీ ప్రోటీన్ తీసుకునేది మంచిది కాదు. అలాగే నేను ఇంకేమి తినను, ఓన్లీ సాలడ్స్లో ఉంటానంటే కొన్ని రోజులు చేయొచ్చు, తర్వాత మళ్ళీ అది కూడా కష్టం అవుతుంది. సో బ్యాలెన్స్డ్ డయట్ ఉండేది ముఖ్యం. అన్ని ఎలిమెంట్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే. ఇంగ్రీడియంట్స్ని చూడండి. యూ హ్యావ్ టు జడ్జ్ నౌ దట్ యూ నో వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ నాట్. స్నాక్స్ చేస్తున్నారు, మిల్లెట్ స్నాక్స్ అని పెడితే డబ్బులు ఎక్కువ తీసుకోవచ్చు అనే కారణానికి 50% వీట్ ఫ్లోర్ యూస్ చేసి 20% మిల్లెట్ ఫ్లోర్ యూస్ చేసి మిల్లెట్ బిస్కెట్ అని లేబుల్ వేస్తారు. నో యూస్. చక్కెర వేస్తారు, నో యూస్. సో యూ హ్యావ్ టు జడ్జ్ బేస్డ్ ఆన్ ద ఇంగ్రీడియంట్స్. కరెక్ట్. సోక్ చేసి ఎండపెట్టి స్నాక్స్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఫస్ట్ థింగ్, స్నాకింగ్ అవసరం ఉండదు వెన్ యు ఆర్ ఈటింగ్ ప్రాపర్ మీల్స్ విత్ మిల్లెట్స్. మళ్ళా ఆకలి కాదు.
బట్ స్టిల్ టేస్ట్ కోసం, అలవాటు కోసం, పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు అప్పుడు ఏం పెట్టేది, ఈ రకంగా స్నాక్స్ చేసుకొని వాడినా పర్వాలేదు. బట్ స్టిల్ డోంట్ ఫర్గెట్ టు సోక్, నో ప్రాబ్లం. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్. నో డౌట్ స్టిల్ హియర్, క్లియర్? విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. సో ఫస్ట్ థింగ్, బాగా సోక్ చేస్తే 99% బాడీ హీట్ కాదు. బాగా నీళ్ళు తాగండి, హైడ్రేట్ చేసుకోండి బాడీని. ఈవెన్ దెన్ దట్ షుడ్ బీ సఫిషియంట్. అది సరిపోవట్లేదు, చాలా హీట్ ఉంది, సమ్మర్ హై టెంపరేచర్స్ ఉన్నాయి, మా బాడీ గుణమే హీట్ గుణము అన్న వాళ్ళకి మెథడ్స్ లైక్ కూలింగ్ చేసుకునే దానికి ఆపోజిట్ ఎఫెక్ట్ ఉన్న లాంటి పదార్థాలని ఎక్కువగా యాడ్ చేసుకోండి ఫుడ్లో. లైక్ కుకుంబర్, దోసకాయ చాలా మంచిది, బాడీ కూల్ చేస్తుంది. ఈ నీళ్ళలో ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లైక్ వాటర్ మెలన్ ఉండొచ్చు, కర్బూజా పండు ఉండొచ్చు, బూడిద గుమ్మడికాయ ఉండొచ్చు, పొద్దున సొరకాయ జ్యూస్ తాగాము అలాంటిది ఉండొచ్చు. ఇవన్నీను మీ బాడీ కూల్ చేస్తాయి. అలాగే మెంతులు కొంచెం మొలకలు కట్టుకొని తీసుకున్నా కూడా డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, మీకు కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అలాగే లావంచ వేరులు, గడ్డిలాగా పెరుగుతుంది, కింద వేర్లు ఉంటాయి, బాగా నీళ్లు పీల్చుకుంటుంది అది కూడా. సో ఆ వేర్లు నీళ్ళలో నానపెట్టుకొని రాత్రి నానపెట్టి పొద్దున తాగొచ్చు. నన్నారి వేర్ల షర్బత్ కానీ కషాయం కానీ తీసుకోవచ్చు. బిల్పత్రం కషాయం, బిల్వం పండు జ్యూసు, వుడ్ యాపిల్ జ్యూస్, ఇవన్నీ బాడీ బాగా కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, కషాయంలో వాడుకోవచ్చు. పొద్దున్న లేచి బాయిల్ చేసి 3-4 minutes బాయిల్ చేసి బిల్పత్ర కషాయం తీసుకోవచ్చు. లేకుంటే పండు దొరికితే మీకు జ్యూస్ చేసుకొని వాడచ్చు.